అక్కడ ఎలా ఉండేనంటే కారు లేదనేది ఒకటైతే ఉండడానికి నియర్ బై లో శ్మశానం లేదు. శ్మశానానికి వెళ్ళినా సరే 4 days అందులోనే ఉండాలి. ప్రజలందరూ మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కోణాలు ఆలోచించడం జరిగింది. కారు ఉందనుకో నైట్ లో అక్కడ పోయి పూజ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని, వెంటనే ఇంకో కాడికి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ వీళ్ళకు కూడా ఇబ్బంది రావద్దు అని నేను అన్ని విధాలుగా ఆలోచించాను. మీకు సహాయం చేసిన వాళ్ళు మీకు సహాయం చేయాలనుకున్నారు, వాళ్ళ ఉద్దేశం మంచిదే అంటారా? 100% మంచిదేనా? మీ దగ్గర ఆశించారు అని చెప్పి వర్షం చెప్తోంది. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీ దగ్గర ఇంకా వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోవాలి ఆలోచనతో ఉన్నారు. అది మెయిన్ గా విష్ణు చేసిన పని. ఓకేనా? వాళ్ళ అమ్మ నాన్నది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు. ఓకేనా? కానీ అసలు విష్ణునే కదా ముందు మీకు పరిచయం అయింది. అవునా? ఆయన నేనేం చెప్తున్నా, ఇదంతా పాత్రధారి సూత్రధారి మొత్తం విష్ణు. ఓకేనా? వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఆయన కిరాయి ఇంట్లుంటూ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఏ దురుద్దేశం లేనిది ఈ పిల్లని కొడుతూ అన్ని చేస్తూ ఎందుకు అక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు మేము వెళ్ళిపోతామని ఎన్నోసార్లు అన్నా సరే ఆయన ఎందుకు వెళ్ళనియట్లేదు? సో ఇప్పుడు అక్కడ జరిగింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నిజంగానే పోలీసులు ఉన్నారు, ఇంకేదైనా చేయాలనుకుంటే ఆ అమ్మాయి డిసిషన్ తీసుకొని పోలీసులకు కంప్లైంట్ చేసేది. అప్పటి వరకు 23 ఏళ్ల వరకు తల్లిదండ్రులు చాకారు, తల్లిదండ్రులకు కొంత స్తోమత లేకపోయినాక విష్ణు కూడా తన దగ్గర ఉంచుకొని తను కూడా చాకాడు. ఇంతలోనే మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారిగా రోడ్ ఎక్కిన పరిస్థితి. అప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ కంప్లైంట్ చేసినట్టుగా నేను ఎక్కియలే. ఓకేనా? వాళ్ళ స్వతహాగా విష్ణు అనేవాడే రోడ్ ఎక్కిచ్చాడు. ఓకేనా? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కలే, వాళ్ళ సొంత అన్న ఎక్కలే. విష్ణు ఏదైతే గైడ్ చేస్తాడో వాళ్ళ హర్ష అదే వింటుండు. ఓకేనా? ఇక్కడ ఆమె వచ్చింది తప్ప నేను బలవంతంగా ఏం రమ్మలేదు. ఆమె వచ్చింది, ఇప్పుడు ఆమె వెళ్ళింది. అవునా? ఆమె నీ దగ్గరికి వచ్చి సాధన నేర్చుకుంటా అని వచ్చింది, నేను నేర్పిస్తా అని చెప్పాను. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకేం తోచలేదు కావచ్చు, ఎలా అయితే మా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి, ఎలా అయితే వస్తుంది అలా అని ఈయన నిందలేయడం స్టార్ట్ చేశారు. సరే, అయినా కూడా ఆ ఫ్యామిలీ విష్ణు నమ్మి మిమ్మల్ని నమ్మట్లేదు. అయినా కూడా ఆ ఫ్యామిలీ మొత్తం, మా తల్లిదండ్రులు, హర్ష, ఆ అమ్మాయి విష్ణు నమ్మారు, మిమ్మల్ని నమ్మట్లేదు. ఆ అమ్మాయి నమ్మట్లేదు నాన్న, ఆ అమ్మాయి విష్ణుని ఎప్పుడు నమ్మదు. సరే, ఇక్కడ ఇంకొక విషయం, మీరు వర్షిణిని పూర్తిగా నాకు ఇచ్చేయండి, బాండ్ పేపర్ మీద సంతకం చేయండి, నేను 3 కోట్ల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెక్కు రాసిచ్చారా? అసలు ఇక్కడ పెట్రోల్కే డబ్బులు లేవని నేనంటే, భక్తులు పోసే పెట్రోల్తో నేను తిరిగితే 3 కోట్లు కాదు 30,000 కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి నేను ఎలా రాసిస్తా? పోనీ మీరు అడిగారా మీ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, నా వెంట తీసుకెళ్తాను, నేనే ఉంచేసుకుంటాను? అసలు అలా ఏం అడగలేదు. నేను అడగను కూడా. ఆమెకు నా దగ్గర దీక్ష తీసుకోవాలని ఉండే, ఆమె మనస్ఫూర్తిగా వచ్చింది, నేను ఆహ్వానించాను. హైదరాబాద్ దాకా వచ్చిన తర్వాత కంపల్సరీ నన్ను నమ్మి ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి నేను తీసుకెళ్ళిన. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆమె వచ్చింది, నేను దీక్ష ఇవ్వడానికి రెడీ అయ్యాను, తీసుకెళ్ళాను, స్వతహాగా వచ్చింది. అమ్మ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వస్తానా కూడా నేను ఆహ్వానిస్తాను. ఆమె కాదు, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నా నెంబర్ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరు కాల్ చేసి అమ్మ నేను కూడా వస్తానంటే మీరు అందరు రావచ్చు. కానీ నాకు నా వెనకాల తిరగాలంటే ఎలిగేషన్స్ ఉంటాయి, నా పోరాటం వేరు, నేను వేరు, అన్నిటికీ తట్టుకుంటాను. కాదగోరం ఇక్కడ ఏమంటున్నా, ఒకసారి మీరు ఫస్ట్ గారు వచ్చినప్పుడు ఒక ఉద్యమం కోసం, సనాతన ధర్మం కోసం, దేవాలయాల రక్షణల కోసం, ఆడపిల్లపై అత్యాచారాల కోసం, పోరాటం కోసం వచ్చిన మీరు ఎందుకు ఒక వర్షిణి దగ్గర ఆగిపోతున్నారు? వర్షిణి అనే ఒక పదం కనుక మీ దగ్గర లేకపోతే, ఒక నిమిషం, నేను ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి. వర్షిణి వెళ్ళిపోయిందని నా పూజలు ఆగినాయా, లేకుంటే నా జర్నీ ఆగిందా? ఆగలే కదా. ఎగ్జాక్ట్ అదే అంటున్నా. ఇప్పుడు వర్షం దగ్గర ఎందుకు స్టక్ అవ్వాలి? వర్షం అనే పదం వచ్చింది కాబట్టి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ కూడా మీపై ఆరోపణలు చేస్తుందంటే వర్షిణి కారణంగానే కదా. వర్షం లేకపోయి ఉంటే మీపై ఆరోపణలు వచ్చేవే కాదు, ఇన్ని డబ్బులు నేను చెప్పేవారే కాదు. ఏకంగా మీరు ఒక అమ్మాయిని కొనుగోలు చేయాలని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేశారా? కాదు నాన్న, నేను కొనుగోలు చేయాలంటే మరి ఎన్నో కొనుగోలు చేస్తా. ఓకేనా? అన్ని కోట్లు అవి అన్నీ ఉంటే నా తల్లిదండ్రులకి ఫస్ట్ మంచిగా చేయించుకొని నేను కూడా ఏదన్నా ఆశ్రమం పెట్టుకొని హ్యాపీగా అన్నే కూర్చొని ఉండేటోని. అది అలాంటి ఆలోచనలు లేవు. వాళ్ళు అన్నది పూజల విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను. నేను పూజలకు వెళ్తుంటాను, వస్తుంటాను. నన్ను పిలుస్తారు, నేను 100% నేను వెళ్తాను, శ్మశానాలలో పూజలు చేస్తాను. ఇది వాస్తవం.
సో 3 కోట్ల మాట్లాడాలి రూపాయలు మీరు లేదు ఇస్తా అన్నది అవాస్తవం అంటారు అయితే, కానీ ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు నా కూతుర్ని మొత్తంగా ఇచ్చేయమని చెప్పి. నాకు ఏ విల్లాలు లేవు, ఎన్ని కోట్లు లేవు, ఏ ఆశ్రమం లేదు. కానీ వాళ్ళు చెప్పింది పూజలకు మాత్రం వెళ్తాను, ఎందుకంటే అది లోకానికి అందరికి తెలుసు. నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళ అన్న మాత్రం, వాళ్ళు అన్న మాత్రం నిజం. ఎందుకంటే విఐపీస్ వస్తుంటారు పోతుంటారు, అవన్నీ జరిగేటి లోకానికి తెలిసి పూజలు చేసుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు మీరున్నారు, మీకు కష్టం వస్తుంది, నేను పోతున్నా అని మీరు మీ మీడియాలో చెప్పి నేను అఘోరమ్మ దగ్గర పోయి పూజ చేపిస్తున్నా అని చెప్పి వస్తారు నాన్న, చెప్పి రారు కదా. అవన్నీ జరిగేటి జరుగుతుంటాయి. నా దగ్గరనే కాదు, ఒక్కొక్కరి గురువుని నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. మంచి జరిగితేనే కదా చేపించుకుంటారు, లేకుండా ఎందుకు చేపించుకుంటారు. సో చెన్నైలో ల్యాండ్ కొనుగోలు చేశారు, ఆశ్రమం ఎక్కడి వరకు వచ్చింది? అదేదో మరి దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకసారి అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? వర్షిణి తల్లిదండ్రులు ప్రభుత్వాలు ఇక్కడ పక్కన పెడదాం, వర్షిణి తల్లిదండ్రులు అంటున్నారమ్మా. మరి అది ఎలిగేషన్ చేసింది వాళ్ళే కాబట్టి మరి వాళ్ళే నిరూపించాలి నాన్న, మరి నిరూపిస్తే బాగుంటుంది. ఒక విషయం మీరు అనుకుని నిజం అనుకుందాం, వారు ఎలిగేషన్ చేస్తున్నారు అనుకుందాం, మీ పైన చేయాలనుకుంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు కాబట్టి ఇంకేదైనా విషయం ఎలిగేషన్ చేయొచ్చు. కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వస్తుంది? అదే ఇప్పుడు నేను అదే చెప్పాను, ముందు మీకు అదే చెప్పాను. ఫస్ట్ ఏమన్నారు, మా అమ్మాయిని తీసుకెళ్లి కొన్ని శుద్ర పూజలు అని అన్నారు, ఇప్పటికీ అంటున్నారు వాళ్ళు. ఇంకో మాట ఏమన్నారు, పుస్తల తాడు కట్టింది మా అమ్మాయికి, ఆయనకు కట్టింది అన్నారు. తర్వాత ఏమన్నారు, ఫిజికల్ గాని కలిపారు, కండంలని కలిపారు అనునా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోణం ఏదో ఒకటి ఎత్తాలి కదా, ఎప్పటికీ అవే చెప్తే జనాలకు బోర్ కొడుతుంది కదా. ఈ క్షుద్ర పూజలు అనే విషయం చేయాలి కదా, ఈ క్షుద్ర పూజలు అనే విషయం ఎప్పటి నుంచో వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు. క్షుద్ర పూజలు చేసిందని ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మొన్న ఆర్టీవీతో మాట్లాడుతూ వాళ్ళు ఇప్పుడు ఎలిగేషన్ చేసేది ఉండే కదా, ఇప్పుడే ఎందుకు తవ్వుతున్నారు? ఇది బోర్ కొడుతుంది కదా జనాలకు. ఈ ఎలిగేషన్స్ అదే పదే 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 చెప్తుంటే బోరు కొడుతుంది, వినలేరు. అందుకే ఇంకో కొత్తది, ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకో 2-3 రోజులు ఆగిన తర్వాత ఇంకో కొత్తది వస్తుంది. ఇంకా కామన్, ఇంకా ఎలిగేషన్ వేసేవారు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ దగ్గరకు వచ్చేసింది, అయినా కూడా ఇంకా మీపై ఆరోపణలు చేయడం గల కారణం ఏంటి? మీకు ఒక విషయం చెప్పండి, చెన్నైలో 50 లక్షల రూపాయలు పెట్టి నేను ల్యాండ్ కొన్నాను, ఆశ్రమం కట్టించబోతున్నాను, చెక్ పవర్ మొత్తానికి వర్షినికి ఇవ్వబోతున్నాను మీరు అన్నారు లేదా? నేను అనలేదు నాన్న, నాకు అడుగు భూమే లేదు, ఆశ్రమం కట్టే అంత స్థలం ఉన్నదా? ఒకసారి మీకు నేను అది కూడా ట్రై చేస్తా. వర్షిని కూడా అనేది మాట, ఆ ఆశ్రమం కట్టే అంత స్థలం ఉంటే, అదే 50 లక్షలు ఉంటే మా అమ్మ నాన్నకు ఒక రేకులు ఇల్లు అన్న, వాళ్ళు గుడిసెలో ఉన్నారు, ఒక రేకులు ఇల్లు అన్న కట్టిస్తాను. అఘోరి గారు, ఈ మాటలు కేవలం వర్షిని తల్లిదండ్రులే కాదు, వర్షిని కూడా నింది అఘోరి అమ్మ త్వరలో ఆశ్రమం కట్టబోతున్నారు, నేను అక్కడే సాధన నేర్చుకుంటాను అని చెప్పి వర్షిని కూడా చెప్పింది. కట్టబోతున్నా అని వర్షిని అన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను మన ఆర్టీవీ తరఫున చెప్తాను. ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, నేను మొన్ననే అన్నాను, ఎవరు మన దాంట్లో ఒక యాంకర్ అడిగితే, నానా ఎక్కడో ఒక చాలా గుడి చేసుకొని ఆగిపోతా, ఇంకా ఇన్ని ఎలిగేషన్స్ ఈ తిరుగుడు నాతోని కాదు, త్వరలోనే ఒక చిన్న గుడిస అని నేనే చెప్పాను. కానీ ఆశ్రమం అని నేను ఎక్కడన్నా నేను ఆశ్రమం పెట్టాను కూడా. వర్షిని చెప్పిన మాట ఇది, ఆశ్రమం కట్టబోతున్నారు, చాలా మంది నాలా నేర్చుకునే వాళ్ళు రాబోతున్నారు, అఘోరి అమ్మ దగ్గర ఏడ్చింది.